సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం అనమాట. ఫస్ట్ సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇందులో 2 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి రెక్టాంగులర్ matrices and second one వచ్చేసి square matrices. సో ఈ 2 టైప్స్లో ఫస్ట్ ఈ యొక్క రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటో చూద్దాం. సో ఏదైతే m అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ I అనొచ్చు, n or j అనొచ్చు, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి నాట్ ఈక్వల్ టు అయితే, అంటే m నాట్ ఈక్వల్ టు n అయితే కనుక, సో m నాట్ ఈక్వల్ టు n అయితే దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్, దీనికి ఆపోజిట్ అనమాట. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి కనుక 1 2 m ఈక్వల్ టు n అయితే కనుక మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే m అనేది నెంబర్ ఆఫ్ రోస్ కదా. సో ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3. సో 3/4 ఓకేనా. అంటే m ఇంటూ అంటే m/n ఆర్ m క్రాస్ n చెప్పాం కదా. అంటే నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా లేవు. 3/4 ఈక్వల్గా ఉన్నాయా? లేవు. సో దాన్ని మనం ఏమంటాం? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. 4 2 8 ఇంకో కాలం, 1 2 3 4 ఇంకో కాలం. సో ఇది 4/4. సో ఇయర్ m/n అంటే m ఈక్వల్ టు n అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకి ఈ 2 మ్యాట్రిసెస్కి క్లాసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ రెక్టాంగులర్ మ్యాట్రిసెస్లో మనకి 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి, 3 టైప్స్ ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్ వచ్చేసి సో రో మ్యాట్రిక్స్ ఆర్ రో వెక్టర్ అంటాం. సో సెకండ్ వచ్చేసి కాలమ్ మ్యాట్రిక్స్ ఆర్ కాలమ్ వెక్టర్ అంటాం. సో ఫైనల్ వచ్చేసి నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఓకే. సో ఇలాగా 3 టైప్స్ ఆఫ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో సబ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఓన్లీ 1 రో అనేది మాత్రమే ఉంటుంది. సో దాన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ 1 కాలం మాత్రమే ఉంటుంది. 8 ఇలా ఓన్లీ 1 కాలం మాత్రం ఉంటే దాన్ని మనం కాలం మ్యాట్రిక్స్ ఆర్ కాలం వెక్టార్ అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఏమీ లేదు, 0 0 అన్ని జీరోస్ ఉంటాయి. ఆ యొక్క ఏదైనా ఒక మ్యాట్రిక్స్లో అన్ని 0 ఉంటే దాన్ని మనం నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిసెస్. సో స్క్వేర్ మ్యాట్రిసెస్లో మనకి 5 కేటగిరీస్ అనేవి, 5 టైప్స్ అనేవి. ఫస్ట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, సెకండ్ వచ్చేసి లోయర్, థర్డ్ వన్ వచ్చేసి
డయాగ్నల్ మ్యాట్రిక్స్. సో ఫోర్త్ వన్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఒక్కొక్కటి దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనేది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నాం. ఓకే, సో చూడండి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏవైతే 1 5 9 ఇవన్నీ చూసారా. సో ఆ యొక్క వాటిని మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటాం. ఓకే ఓకే, ఇది వచ్చిందా. సో ఈ యొక్క స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఏవైతే డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద అదే లోయర్ అన్నీ 0 అయితే కనుక, అంటే ఇలా 0 అయితే కనుక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. సో అలా కాదు, ఇవి 0 అయినాయి అనుకోండి, సపోజ్ ఇవి 0 అయితే కనుక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, లోయర్ వచ్చేసి ఏంటంటే ఇవి 0 అవ్వాలి. 2 3 6 ఉన్నాయి కదా, అవి 0 అయితే కనుక మనకి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండి. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏదన్నా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని చెప్పాలంటే మ్యాట్రిక్స్ అని చెప్పాలంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. మిగిలిన అప్పర్ అండ్ లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్సెస్ అదే ఎలిమెంట్స్ అనేవి 0 ఉంటాయి. దాన్ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇందాక డయాగ్నల్ అంటే ఏంటి, డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటే మిగతా 0 ఎలిమెంట్ మిగతా ఎలిమెంట్ 0 అయితే దాన్ని డయాగ్నల్ అంటాం. సో ఇక్కడ ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉండాలి. అవి ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. సో దాన్ని మనం సో 4 4 4 అని తీసుకుంటాం. సో 0 0 0 0 0 0. సో ఇలాగ సేమ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటుంది, దాన్ని మనం స్కేలార్ అంటాం. సో లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే సేమ్ ఉన్నాయి కదా, ఆ 4 ప్లేస్లో అన్ని వన్లు పెడితే సో దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్సెస్ అంటారు.